వనపర్తి కాంగ్రెస్ అడ్డా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వనపర్తి నియోజకవర్గంలో విద్యాపరంగా ఇంజనీరింగ్, మెడికల్, వ్యవసాయ అనుబంధ కళాశాలలు వచ్చాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిన నేపథ్యంలో నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేపట్టారు? వలసలు ఆపేందుకు ఏం చర్యలు తీసుకున్నారు? మొదటిసారిగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి ఎమ్మెల్యేగా పదవిని అలంకరించి నియోజకవర్గమంతా పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందిస్తానన్న హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ప్రజలేమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రాజుల పాలన నుండి రాజకీయ పాలనకు మారిన చరిత్ర వనపర్తి నియోజకవర్గానిది. రాజుల పాలనకు ఆనవాళ్లుగా నిలిచిన ఖిల్లా, ఘనపురం కోట, పాన్గల్ కోట, రాజుగారి భవనం, రాణిగారి తోట ఇలా ఎన్నో ఉన్నాయి. చరిత్రను కాపాడుకుంటూ రాజకీయ నాయకులు వనపర్తి అభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీ నుండి ఎందరినో ఎమ్మెల్యేలుగా గెలిపించారు ఇక్కడి ప్రజలు. నియోజకవర్గ సమస్యలను శాసనసభలో వినిపించి ఎవరి హయాంలో ఆ ఎమ్మెల్యేలు వనపర్తి అభివృద్ధికి పాటుపడ్డారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే అభివృద్ధి అన్నారు కానీ ఏమి అభివృద్ధి చేయలే. ఎందుకు చేయలేదంటే గ్రామాలలో కానీ వార్డుల్లో కానీ వార్డు కౌన్సిల్ అయితే లేకుండా పనులు చేసి చెరువు కట్టలు పట్టుకుంటా మట్టి కొట్టించుకుంటా వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చేశారు. నిజమైన అభివృద్ధి ఇప్పుడు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, మేఘారెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు వార్డుకు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కొన్ని కమిటాలు కానీ, అమృత స్కీమ్ కూడా అవుతుంది. అంటే ఇంతకుముందు అభివృద్ధి చేసిన వాళ్ళు చేయకుండా చెరువు కట్టలు కట్టుకొని వాళ్ళ కోసం, వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ అనుచరులతో పెట్టుకొని సంపాదించుకున్నారు తప్ప నిజమైన అభివృద్ధి చేయలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న, మేఘారెడ్డి అన్న ఆధ్వర్యంలో ఎల్లుండి ఖచ్చితంగా మేము చేస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇది సవాల్గా చెప్తున్నా. అందుకే మేమందరం కూడా మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. గత ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి మెఘారెడ్డి పోటీ చేయగా బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నిరంజన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. మొదటిసారిగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మెఘారెడ్డి ఎమ్మెల్యేగా పదవిని అలంకరించి నియోజకవర్గమంతా పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందిస్తానని, నిరంజన్ రెడ్డి భూ కబ్జాలను బయటకు తీస్తానని, ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తామని ప్రధాన హామీలను ఇచ్చారు. వలసల నివారణకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు మెఘారెడ్డి హామీ ఇచ్చి భారీ విజయం సొంతం చేసుకున్నారు. మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మేఘారెడ్డి గారు వనపర్తి రోడ్డు వైండింగ్ కి సంబంధించి 25 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెడితే ఆ 25 కోట్ల రూపాయలు కూడా రేవంత్ రెడ్డి గారు ఇదితోన మేఘారెడ్డి గారు 25 కోట్ల రూపాయలను కూడా మేఘారెడ్డి గారు ఆ కాంట్రాక్టర్ చెల్లించడం జరిగింది. అంటే ఈ రోడ్డు వైండింగ్ కూడా రేవంత్ అన్న సాయంతో మేఘారెడ్డి గారు చేసినట్లే భావించాలి. అభివృద్ధికి తెచ్చినటువంటి నిధులు, గతంలో తెచ్చినటువంటి నిధులన్నింటినీ చెరువు కట్టల పొంటి ట్యాక్లు అని వనపర్తి టౌన్ లో ఎలాంటి పనులు లేని విధంగా లేవు, ఇక మొత్తం ఊరుబెట్టనే ఉన్నాయనే విధంగా వీళ్ళు వివరించారు. ఏ చెరువు కట్ట ఒక ట్యాంక్ బండ్ ఉంటే సరిపోతుంది, 4 ట్యాంక్ బండ్లు కట్టుకొని ట్యాంక్ బండ్ల మీద ఊరేగుతా ప్రజలకు అవసరానికి సంబంధించి డ్రైనేజీలు లేవు, సీసీ రోడ్లు లేవు, దానికి పెట్టకుండా దాంట్లోనూ వాళ్ళ సొంత లబ్ధి కోసం వాళ్ళు దాన్ని వాడుకున్నారు. కానీ మేఘారెడ్డి గారు ఈరోజు వనపర్తికి 50 కోట్లు డ్రైనేజీల విషయంలో 50 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. అదే విధంగా ఈరోజు 30 లక్షల రూపాయలు లైట్లకు, గతంలో పోల్స్ ఉన్నాయి, లైట్లు లేవు, కొన్ని దగ్గర పోల్ లేవు, 500 పోల్లు తెప్పించడం కూడా రేవంత్ రెడ్డి గారి సాయంతో మేఘారెడ్డి గారు తెచ్చిన విషయాన్ని ఒకసారి గమనించండి. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు వనపర్తి రాజపేట తండా మార్గం, వనపర్తి పాలకేంద్రం నుండి అంజనగిరి వరకు బైపాస్ రోడ్, ఈ ప్రాజెక్టులకు 17.139 హెక్టార్ల భూమి కేటాయింపు, స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి సర్వే నంబర్ 86లో 12.08 ఎకరాలు, సర్వే నంబర్ 25లో 0.12 ఎకరాల భూమి, అంజనగిరి తండాకు బీటీ రహదారి నిర్మాణానికి గాను సర్వే నంబర్ 6లో 0.69 హెక్టార్ల భూసేకరణ, వనపర్తి 8వ వార్డ్ శ్రీనివాసాపురంలో శ్మశాన వాటికకు ఎకరం, హాకీ స్టేడియంకి సర్వే నంబర్ 56లో 5 ఎకరాల కేటాయింపులపై సత్వర చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే మెఘారెడ్డి గ్రామీణ రహదార్ల కోసం 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని, గురుకుల పాఠశాలల కాంప్లెక్స్ మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అంటున్నారు. ఎమ్మెల్యేగా ఏడాదిలోనే మెఘారెడ్డి పలు అభివృద్ధి పనులు చేపట్టారని చెబుతున్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే అభివృద్ధి అభివృద్ధి అన్నారు కానీ ఏమి అభివృద్ధి చేయలే. ఎందుకు చేయలేదంటే గ్రామాలలో కానీ వార్డుల్లో కానీ వార్డు కౌన్సిల్ అయితే లేకుండా పనులు చేసి చెరువు కట్టలు పట్టుకుంటా మట్టి కొట్టించుకుంటా వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చేశారు. నిజమైన అభివృద్ధి ఇప్పుడు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, మేఘారెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు వార్డుకు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కొన్ని కమిటీలు కానీ, అమృత స్కీమ్ కూడా అవుతుంది. అంటే ఇంతకుముందు అభివృద్ధి చేసిన వాళ్ళు చేయకుండా చెరువు కట్టలు కట్టుకొని వాళ్ళ కోసం, వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ అనుచరులతో పెట్టుకొని సంపాదించుకున్నారు తప్ప నిజమైన అభివృద్ధి చేయలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న, మేఘారెడ్డి అన్న ఆధ్వర్యంలో ఎల్లుండి ఖచ్చితంగా మేము చేస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇది సవాల్గా చెప్తున్నా. అందుకే మేమందరం కూడా మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. గత బీఆర్ఎస్ పాలనలో సాగునీటి కాలువల్లో నీరు పారాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ స్కీములతో ముందుకెళ్తుంటే కాంగ్రెస్ మాత్రం స్కామ్లకు పాల్పడుతోందని, ఆ పార్టీ చెప్పే మాటలన్నీ వారంటీ లేని, గ్యారంటీ లేనివని, ఇప్పటికే ఐసీయూలో ఉందని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తిలో నేటి వరకు ఏ ఒక్క అభివృద్ధి పని మొదలు పెట్టలేదని ప్రతి పార్టీలతో సహా స్థానిక ప్రజలు కూడా అంటున్నారు. వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న సందర్భంగా ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారని ప్రజలను అడిగితే మాత్రం ప్రతికూల సమాధానాలు వస్తున్నాయి. కానీ నేటి వరకు విద్యాపరంగా తప్ప ఏ రంగంలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని స్థానికులు అంటున్నారు. వనపర్తి పట్టణంలోని ప్రధాన రహదారిని 4 లైన్ల విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తానని ఇచ్చిన హామీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తిలో నేటి వరకు ఏ ఒక్క అభివృద్ధి పని మొదలు పెట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి 1 సంవత్సరం పూర్తి కావస్తుంది. మరి అయిన సందర్భంగా రైతు సమరాల పేరుతో ఈ రోజు పండుగ చేసుకుంటున్నారు. మరి ఏం సాధించారని చెప్పేసి పండుగ చేస్తామని చెప్పేసి మా స్థానిక ఎమ్మెల్యే గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి వనపర్తి పట్టణంలో అయితే, వనపర్తి నియోజకవర్గంలోని ఇది 1 ఎకరాకు కొత్త నీళ్లు తెచ్చిన ఏమైనా ఘనత ఉందే? అలాగే వనపర్తి పట్టణంలో సారు చేసిన అభివృద్ధి తప్ప ఇంతవరకు కొత్తగా ఒక 37 మంది కానీ, ఒక కంకర 37 కరెంటు కానీ, సిమెంట్ కానీ, కంకర కానీ కలిపి చేసిన పాపన లేదు. మరి ఎక్కడ అక్కడనే సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. రోడ్డు విస్తరణ పనులు 90% పూర్తయినాయి, 10% మిగిలిపోయినాయి. ఆ 10% కూడా ఈరోజు మీరు చేయలేకపోతున్నారు. అలాగే మరి చెరువుల వర్షాలు ఇంత పడ్డా కానీ మరి ఇప్పటికీ చెరువులు నిన్న ప్రస్తుతం కాలువలు పోతా ఉన్నాయి. ఇంకా ఎక్కడ చెరువులు నిన్నలే మొన్న మీరే చెప్పింది పెద్దపల్లి మండలానికి నీళ్ళు వస్తలేవని చెప్పి స్వయం మీరే చెప్పడం జరిగింది. గతంలో మెఘారెడ్డిపై నాగర్ కర్నూలు జిల్లా కోడేరుకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ బొగ్గు పర్వతాలు తీవ్ర ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఛత్తీస్గఢ్లో రైల్వే కాంట్రాక్ట్ వచ్చిందని, అక్కడ సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని మెఘారెడ్డి నమ్మించి 3.55 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వకుండా మోసం చేశాడని, డబ్బు ఇవ్వకుంటే సబ్ కాంట్రాక్టర్ మెఘారెడ్డి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానన్న వార్తలు తీవ్ర సంచలనం రేపాయి. వనపర్తి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద పాలేరుగా పనిచేస్తానన్న తోడి మెఘారెడ్డి అడ్రస్సే లేడని ప్రజలు వాపోతున్నారు. నిరంజనరెడ్డి పైన అనేక విషయాలపైన విమర్శలు చేస్తూ పాడిందే పాట పాస్పన్ల దాసు అన్నట్లు నిరంజనరెడ్డి ఆ కబ్జా చేసిండు, నిరంజనరెడ్డి ఈ కబ్జా చేసిండు, నిరంజనరెడ్డి ఆడ డబ్బులు ఇచ్చేసిండు, నిరంజనరెడ్డి ఆడ భూములు గుంజుకున్నాను ఆయన పాట తప్ప 11 నెలలు కావాల్సింది మీ పాత్ర ఏంది నాయన? వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు నువ్వు ఒక ఇటుక పిల్ల వరుసలో ఒక సిమెంట్ సంచుతోటి ఒక చిన్న కల్వెట్టు కూడా కొట్టలేకపోతున్నావు. మిగిలిపోయిన రోడ్ల విషయం చిట్యాల రోడ్డు కానీ, వనపర్తి రోడ్డు కానీ, హైదరాబాద్ రోడ్డు కానీ ఎలాంటి ఒక అడుగు కూడా ముందుకు సాగని దినాలు ఉన్నాయి. ఎన్నో గాయాలయ్యి, ఎన్నో బండ్లు యాక్సిడెంట్లు అయ్యి, ఇప్పటికైనా కళ్ళు తెలిసి అభివృద్ధి పైన నువ్వు పాటు పడాలని కోరుకుంటున్నాను. ఆయన విమర్శలు సహజంగా అందరు చేస్తుంటారు. నువ్వు పనిలో పోటీ పడి నువ్వు ఇంకెంత వనపర్తికి అభివృద్ధి చేయాలని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే అభ్యర్థి తూడి మేఘారెడ్డి ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ నాయకుడు తనకు ఎందులోనూ సమర్థుడు కాదని, తాను 10 సంవత్సరాలు సర్పంచ్గాను, మరో 5 ఏళ్లు ఎంపీపీగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని, గత 30 ఏళ్లుగా ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదని, అవినీతికి పాల్పడే వ్యక్తులు ఎవరో నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని, ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకొచ్చాక నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరని నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.